चलो दूसरा साइड जाएंगे. हाँ वो साइड जाएंगे. హాయ్ అండి, ఇదైతే కొత్త సైడ్ మార్కింగ్ అయితే చేస్తున్నారు చూడొచ్చు. స్టార్ట్ చేసాం. ఇది కూడా సబ్ కంట్రేట్ చేస్తున్నాం. ఇది మొత్తం 95 గజాలు మొత్తం అయితే. మొత్తం ఇక్కడ ఇసుకతోనైతే కట్టడం అయితే జరుగుతుంది. G+2 కింద పైన. అండ్ అది కూడా చూపిస్తా. మొత్తం రెడ్ బ్రిక్ ఇసుకతోని కట్టుకోవాలి. ఈ మెట్ అయితే ఉంది కదా చూడొచ్చు. ఇది మొత్తానికి అయితే 4 ఇంచులన్నర 5 ఇంచుల దాకా ఉండాలి. మా అయితే 6 ఇంచులు. ఇదైతే మొత్తానికి అయితే 8 ఇంచుల దాకా ఉంది. చూడొచ్చు ఎంత హైట్ ఉంటే ఎవరైనా ముసలోళ్ళు ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. చిన్నగా అయితే పెట్టుకోవాలి. కింద కింద అయితే రెంట్ పర్సన్స్ అంట. ఇదైతే ఓనర్ అయితే ఉంటాడు. ఇది డబుల్ బెడ్రూమ్ చేయాలి. మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే నీకు చెప్తున్నా ఉంటా. వీడియో అప్లోడ్ చేస్తా రోజు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కృష్ణానగర్ చూసింది. బిల్డింగ్ అయితే మొత్తం అయితే చూపిస్తా చూడండి. ఇదైతే 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4. ఇదైతే పెంటైస్ వస్తుంది. ఇది కూడా ఇంకో స్లాబ్ వేస్తారంట. కొంచెం టైం పడుతుంది వేసినప్పటికల్లా. ఇది కూడా మీకు స్టెప్ బై స్టెప్ అని అయితే చూపెడతా. ఇదైతే మనకి చూసుకోతే ఇది సూరారం ఈస్ట్ సూరారం ఉంది. ఇటైతే మనకి మియాపూర్. మనకి పక్కన అయితే ఇదైతే ఉస్మాలపూడి ఏరియా, శ్రీనివాస్ నగర్ అన్నీ వస్తాయి. ఇంకా ఈ రేట్ ఎంత ఏట్లేదో మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫాలో అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కృష్ణానగర్ చూడొచ్చు. ఇది సైడ్ మొత్తం అయితే లోపలికి వెళ్ళి చూపెడతా. ఒక మనిషి ఎక్స్ట్రా ఉన్నాడన్నా డోర్ పట్టడానికైనా ఒకలేదా? మరి ఇప్పుడు ఇటుకలు రాలే కదా, ఇటుకలు అయితే వెళ్ళిపోయినాయి. లోడు దారం మట్టంగా ఉందని. ఇదిగో రూమ్లు అయితే కట్టాడు. సగం పనులు ఉన్నాయని. హాలు ఎంట్రన్స్. ఇదేమో కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది కూడా చిన్న బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. అన్ని సగం ఉన్నాయి పనులు. దువారు కూడా చేయాలి. మొత్తం సబ్ కంట్రీ కింద పైకి అయితే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళకుండా చూపెడతా. మార్కింగ్ అయితే చేస్తున్నాం. లేకపోతే ఆ సైడ్కి తీసుకెళ్ళిపోతాం. మరి ఇక్కడ ఏం లేదని అప్డేట్ చేస్తాం. బాయ్ మార్కింగ్ వరా.
ठीक है, चाहे तो थोड़ा ईट की थोड़ा पानी डाल के लगा दो। हाँ, थोड़ा पानी डालो। మార్కింగ్ అయితే చేస్తున్నా చూడొచ్చు. ఇది అవుటర్ పారావిట్ వాల్ అయితే 3 ఫీట్లు వస్తుంది. ఎందుకంటే ఇది ఈస్ట్ ఫేస్, ఇటు బాల్కనీ అయితే ఇచ్చారు. ఇంకా ఇదైతే బ్యాక్ సైడ్, ఈ సైడ్ అయితే రేకుల షెడ్ అయితే ఉంది. కొంచెం కష్టమే కానీ కొంచెం సేఫ్టీ మీద చేసుకోవాలి. ఇదైతే లాస్ట్ అతను ఏం చేశారంటే పైన అయితే ఇదిగో 2 ఫీట్లు అయితే పెంచాడు. ఇది కూడా చూపెడతా. ఇది ఫస్ట్ ఫ్లోర్. పని మారో ఇంటికి నీళ్ళైతే కొట్టమంటున్నా. నీళ్ళు కొట్టేసి కొంచెం తడిగా అయితే కడితే బాగుంటుంది. ఏదైనా మన దగ్గర ఉండి పని చేయించుకుంటాం ఇలాగా. కొంతమంది ఉంటారు చెప్పేసి వెళ్ళిపోతారు. మా పని అయితే అలా కాదు, దగ్గర ఉండి పని చేయించుకుంటాం. అది మా నమ్మకం, మంచిగా చేసుకుంటామని. మెట్లు అయితే కొంచెం హైట్గా వచ్చాయి. ఒక్కో మెట్టు అయితే మనకి మినిమం అయితే 6 ఇంచులు, 5.5, 6 ఇంచుల దాకా ఉండాలి. ఇదైతే 7.5 దాకా ఉంది. కష్టడానికి అయితే కొంచెం ఎక్కడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. మరి అప్పుడు ఏం చేశారు లేదు. ఇదైతే సెకండ్ ఫ్లోర్. ఇది కూడా మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ అయితే ఏం కాలేదు. ఇంకా థర్డ్ ఫ్లోర్ అయితే పెంటాస్ వేస్తా అన్నారు. పైన వ్యూ అయితే మొత్తం చూపెడతా. అయ్యో, మెట్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్దగా అయితే ఉండకూడదు. మెటీరియల్ మోసే వాళ్ళకి ఆయాసం వచ్చేసి చూడొచ్చు. పైన అయితే ఇదిగో ఈ పిల్లర్ టు ఆ పిల్లర్ వరకు 4 పిల్లర్లు అయితే పైన పెంటాస్ రూమ్ వస్తుంది. ఇదైతే ఇంక పిల్లర్లు స్టార్ట్ చేయలేదు. స్టార్టర్లు అయితే ఆ రోజు వేసి వదిలేశారు. ఇదే చూడొచ్చు కృష్ణానగర్. ఇదైతే మియాపూర్ సిటీకి కిందకి వస్తుంది. ఇటైతే గాజుల రామారావు. ఇదైతే మనకి సూరారం. ఇక్కడ చూడొచ్చు, ఇది అయితే NSKK అంట. స్కూల్ కూడా ఉంది. ఈ పక్క అయితే ఎవరికైతే నడుస్తుంది. బిల్డింగ్ అయితే తెలుగుంది. ఎలివేషన్ చేసి మొత్తం చేసి అవుట్పుట్ ఎలాగుంటుందో చూపిస్తా. ఈ మొత్తం రేకుల చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా మాకు కాంట్రాక్ట్ అయ్యి ఇలాగా పని ఉంది చేస్తారని అడిగితే చేస్తాం కంపల్సరిగా. అది మెటీరియల్ కాంట్రాక్ట్ అవనే, లేదు లేబర్ కాంట్రాక్ట్ అవనే, ఏదైనా చేస్తాం. కాంట్రాక్ట్ అవ్వచ్చు. ఇటైతే చాలా అయితే పనులు ఉన్నాయి. ఎవరు చెప్పినా చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పని నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే అది కూడా చెప్పవచ్చు.